నమస్కారం. పిట్టల సునీల్ కుమార్ గారు, మీరు ప్రముఖ న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ మిగతా జిల్లాలలో కూడా మీరు ఆఫీసులను పెట్టి న్యాయ సర్వీస్ను మీరు ఇస్తున్నారని మేము వినడం జరిగింది. అలాగే మీ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో మీరు వరంగల్ రావడము, మీరు వరంగల్ టీవీకి ఇప్పుడు రావడము మాకు సంతోషంగా ఉంది. వెల్కమ్ టు వరంగల్ టీవీ. సో ముఖ్యంగా మీ గురించి, మీరు వరంగల్ వాస్తవ్యాలు ఉండి ఆ తర్వాత మీరు హైదరాబాద్లో సెటిల్ అవ్వడము, మీ ప్రస్థానం న్యాయవాదిగా, మీ వ్యక్తిగతంగా మీ ప్రస్థానం ఎలా జరిగింది, మీరు ఈరోజు ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ అయ్యేటటువంటి ఉద్దేశానికి మీరు చేరుకున్నటువంటి విధానం మాకు ఒక్కసారి విశదీకంగా చెప్పగలరు? నమస్కారం అండి. నా పేరు పిట్టల సునీల్ కుమార్. నేను వాస్తవంగా వరంగల్ వాస్తవ్యుని. వరంగల్లోనే పుట్టాను. కాకపోతే మొత్తం వెల్ సెటిల్ అయింది, చదివింది అంతా హైదరాబాద్లోనే. నేను 1996లో ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను. 97లో మాకు ఇంటర్న్షిప్ టైప్లో బ్యాచ్ వచ్చింది. 1 ఇయర్ అలా మాది వేస్ట్ అయిపోయింది. టై కట్టుకొని మేము ప్రాక్టీస్ చేసాము. దాని తర్వాత 98లో ఎన్రోల్మెంట్ ఇచ్చారు మాకు. సిన్స్ ఫ్రమ్ 1998 నుంచి సిటీ సివిల్ కోర్టు, సెకండ్రాబాద్ కోర్టు, హైకోర్టు ఉన్న తెలంగాణలో, అంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి కోర్ట్స్లలో ప్రాక్టీస్ చేసుకుంటూ ఇప్పటి వరకు మా ప్రస్తావన జరిగింది. ఈ మధ్యకాలంలో జిల్లాలలో కూడా ఆఫీసులు ఎందుకు పెట్టకూడదు, జిల్లాలో ఉన్న పిల్లలకు కూడా ఎందుకు, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ ఎందుకు చేయకూడదు అనేసి న్యాయవాదులను అందరినీ సమీకరించుకుంటూ రమారమి 9 జిల్లాలలో, వరంగల్లో కూడా ఆఫీస్ ఉంది మాది, 9 జిల్లాలలో ఆఫీసులు పెట్టడం జరిగింది. ఇక్కడున్న న్యాయవాదులతోని కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ కేసులు అన్నీ చూడడము, కేసెస్ని నడిపించడం జరుగుతున్నది. ఈ సందర్భంలోనే ఇంకా ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి ఆఫీసులన్నీ పెడుతున్నప్పుడు ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఇక మా న్యాయవాద మిత్రులు అందరూ ప్రతి జిల్లాల నుంచి ప్రోత్సహించి, ఎందుకు ఇన్ని జిల్లాలలో ఆఫీసులు ఉన్నాయి, అందరితో మంచి సఖ్యత ఉంది, కొంచెం వాళ్ళ బాధలు, సాధక బాధకాలు కూడా మీకు తెలుసు కాబట్టి మీరు కూడా నిలబడితే బాగుంటుంది అని చెప్తే, దాని మూలంగా నేను కూడా ఆలోచించి బార్ కౌన్సిల్ ఎలక్షన్కి ఒక అభ్యర్థిలాగా నిలబడడం జరిగింది. ఈ నిలబడ్డ ప్రాసెస్లో ప్రతి జిల్లాను తిరగడం మొదలుపెట్టిన. ఎందుకంటే అక్కడ సాధక బాధకాలు, కోర్టులో ఉన్న పరిస్థితులను, అక్కడున్న మంచి చెడును, అక్కడున్న న్యాయవాదుల స్థితిగతులను కనుక్కుందామని గత 2 నెలల నుంచి ప్రతి కోర్టుని, అంటే మాకున్న ప్రతి కోర్టు, ప్రతి జిల్లాను తిరగడం మొదలుపెట్టాను. దీని ద్వారా చాలా నాలెడ్జ్ కూడా పెరగడమే కాకుండా కొంచెం అవగాహన కూడా వచ్చింది. అడ్వకేట్స్ సాధక బాధకాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనే ఒక అవగాహన కూడా వచ్చింది. ఈ అవగాహనతో ఇంకా పట్టు, అంటే ఇంకో ఎంతూజియాజంగా ఆలోచన వచ్చింది. చలో నిలబడాలా, ఖచ్చితంగా నిలబడి ఏదో ఒకటి చేయాలా మన న్యాయవాదుల కోసం అన్న ఆలోచన వచ్చి ముందుకు రావడం జరిగింది. మీరు ఈ మధ్యకాలంలో ఇంటర్నేషనల్ లా ఎక్స్పర్ట్స్ని కూడా ఆన్బోర్డ్ చేసుకుని వాళ్ళతో పాటు అసోసియేట్ అయ్యి కొన్ని, అంటే న్యాయవాదులకి ఇంటర్నేషనల్ లా మీద అవేర్నెస్లను కండక్ట్ చేస్తున్నారని కూడా విన్నాము. దాని గురించి కొంచెం చెప్పండి. ఈ మధ్యకాలంలో అంటే గత 2 సంవత్సరాలు అవుతుంది. 6 నెలల కిందనే పెద్ద కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసినాం మల్కాజ్గిరిలో. కావేటి శ్రీనివాస్ అని కరీంనగర్ వాసి అయిన సీనియర్ అడ్వకేటు, 1990 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సార్ ద్వారా అతను ఇంటర్నేషనల్ అడ్వకేటు, యూకే, యుఎస్ అక్కడంతా ప్రాక్టీస్ చేస్తుంటాడు. అతని ద్వారా కొలాబరేట్ అయ్యి వాళ్ళతో కోఆర్డినేషన్గా ఇక్కడున్న లోకల్ అడ్వకేట్స్కి కూడా ఇంటర్నేషనల్ లా గురించి కొంచెం నాలెడ్జ్ని పెంచడానికి, అక్కడున్న సాధక బాధకాలను, ఫ్యామిలీ కేసెస్, ల్యాండ్ ఇష్యూ కేసెస్ని, డైవర్స్ ఇష్యూస్ని చాలా, అంటే అక్కడున్న కేసెస్ ఇష్యూస్ ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడున్న సాధక బాధకాలను ఆయన ద్వారా పిల్లలందరికీ ఎడ్యుకేట్ చేసుకుంటూ ఆయన వస్తూ ఉంటాడు. ప్రతి 2-3 నెలలకు ఒకసారి క్లాసెస్ తీసుకుంటూ ఉంటాడు, అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఈ విధంగా అక్కడి కేసెస్ని కూడా ఇక్కడ మేము ఫాలోఅప్ చేయడం జరుగుతున్నది. దాని ద్వారా ఆయనతో కోఆర్డినేట్ అయ్యి వరంగల్లో కూడా ఆఫీస్ పెట్టాము, గజ్వేల్లో పెట్టాము, కరీంనగర్లో పెట్టాము, సిద్దిపేటలో సంగారెడ్డిలో పెట్టాము.
అలాగే రకరకాలుగా ఇట్లా 9 జిల్లాలల్లో ఆయనతో కోఆర్డినేట్ అయ్యి ఆఫీసులు పెట్టి అక్కడున్న, ఎందుకంటే ఈ మధ్యలో అవేర్నెస్ ఉందో లేదో తెలియదు, కొందరికి ఉంటుంది కొందరికి లేదు, కానీ చాలామంది అబ్రాడ్స్కి పోతున్నారు, చదువుతున్నారు, అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, మళ్ళీ ఏదో బాధలు పడి రిటర్న్ వస్తున్నారు. ఈ సాధక బాధకాలను ఎలా, ఆ రూల్స్ ఏమున్నాయి ఫ్రేమ్ చేయడానికి, ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ ఒక అడ్వకేట్ని కన్సల్ట్ చేయాలంటే ఇక్కడ మనలాగా ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండవాడ ఆడ, కాబట్టి ఆడ బిజినెస్ ఎథిక్స్ లాగానే ఉంటారు వాళ్ళు మాట్లాడినా డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఆ డబ్బులు లేక కొందరు అసలు అప్రోచ్ కాలేక కొందరు సతమతం అవుతున్నారు. అట్లాంటి వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళ కేసెస్ని మేము చూసుకుంటూ మా ద్వారా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ అంటే అబ్రాడ్స్ కంట్రీస్లలో ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా ద్వారా అడ్వకేట్స్ని డిప్యూట్ చేసి పని చేపిస్తాం. సో అంటే ఇక్కడ డొమిసిల్లో అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్లో మీ ఆఫీసెస్ ఉన్నాయి? అన్నీ అని లేదు, 9 జిల్లాలలో ఉన్నాయి. ఇప్పుడు ఆలోచన వచ్చింది, అన్ని జిల్లాలు తిరుగుతున్నాము, దాదాపు 115 బార్లను తిరిగినాం మేము మా కోర్సి. అన్ని జిల్లాలు తిరుగుతున్నప్పుడు వీళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ప్రేమభావంతో అక్కడున్న స్థితిగతులు బాధలు, కొందరు అడ్వకేట్స్కి మినిమం కూడా కొంచెం సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు. అంటే అలా ఏదో చదువుతున్నాం వస్తున్నాం కోర్టుకు వస్తున్నాం అన్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటూ అక్కడక్కడ కూడా ఆఫీసులు పెడదామన్న ఆలోచన మళ్ళీ పెరిగింది ఇంకా మిగిలిన జిల్లా. సో ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంతోపాటు కొంత రూరల్ అడ్వకేట్గా ఉన్నటువంటి వాళ్ళకు కొంత సర్వీస్ని కూడా ఎడ్యుకేషన్ కూడా మీరు ఇస్తున్నారు. సో కొంత సబర్బన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి అడ్వకేట్స్కి ఇంటర్నేషనల్ లా మీద కూడా మీరు అవేర్నెస్ కల్పిస్తున్నారు. వాళ్ళకు కొద్ది గొప్ప నాలెడ్జెస్ మా కార్పొరేట్ ఆఫీస్ ద్వారా ఇస్తున్నాము. దానికి కావేటి గారు ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకొని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న సాధక బాధకాలను ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇక్కడ కూడా వరంగల్ ఆఫీస్లో నా తోటి మిత్రుడు భూపతి శంకర్ ఉన్నాడు, ఆయన కూడా నా బ్యాచే. ఆయన కూడా అవేర్నెస్ పెట్టి ఇక్కడ ఉన్న ఆఫీస్ని ఆయన్నే టేక్ కేర్ చేస్తారు. అంటే మామూలుగా మీరు ఓన్ ప్రాక్టీస్ మీ ఆఫీసెసే కాకుండా మీరు మీ తోటి అడ్వకేట్స్ వాళ్ళకి అవేర్నెస్ని క్రియేట్ చేయడము, వాళ్ళని డెవలప్ చేసేటటువంటి. సో జనరల్గా అడ్వకేట్లో అంటే అడ్వకేసీ మాత్రమే ఉంటుంది, సర్వీస్ చేయరు అనే ఒక అవగాహన. కానీ మీరు దానికి చాలా డిఫరెన్స్గా ఉన్నారు. అండ్ మీరు వీళ్ళకి ఇస్తున్నటువంటి సర్వీస్ గురించి అప్రిషియబుల్ సార్. అండ్ కంగ్రాచులేషన్స్, మీరు అలా కంటిన్యూ చేస్తారనుకుంటున్నాము. సో అలాంటి సేవాతత్వమే మిమ్మల్ని ఈరోజు బార్ కౌన్సిల్కి మెంబర్గా వెళ్ళడానికి పురిగొల్పి ఉండొచ్చేమో, ఒక కారణమే ఉండొచ్చేమో. బార్ కౌన్సిల్కి నిలబడితే ఒకవేళ గెలిచిన పక్షంలో ఇక్కడ ఇంకా ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉన్న అడ్వకేట్స్కి అందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటూ వాళ్ళకు సోషల్ అవేర్నెస్ ఎడ్యుకేటెడ్గా కూడా అవేర్నెస్ ఇచ్చుకుంటూ వాళ్ళను కూడా మనం పైకి తీయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్న ఆలోచనతోనే ఈ ఉద్దేశంతో నేను ఈ బార్ కౌన్సిల్ ఎన్నికలు నిలబడడం జరిగింది. గుడ్ సార్, మీలాంటి క్యాండిడేట్స్ ముందుకు వస్తే ఇంకా మంచిది. సార్ ఇప్పుడు ఈ బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్ గురించి మామూలు జనాలకి అంత పెద్ద అవగాహన లేదు. తర్వాత బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఒకే రకమైనటువంటి మెంబర్స్ చాలా కాలంగా ఉన్నారనేటువంటి ఒక అపోహ కూడా ఉంది. సో దీనిపైన మీ కామెంట్స్ ఏంటి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ అవగాహన విషయం వస్తే బార్ కౌన్సిల్ అవగాహన జనరల్ పబ్లిక్కి ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక ఆర్గనైజేషన్ లాగా కాకుండా ఇది దేశాన్ని నడిపించే ఒక శక్తి లాంటిది. అడ్వకేట్ ప్రొఫెషన్ హయ్యెస్ట్ ప్రొఫెషన్ ఇది. ఈ ప్రొఫెషన్లో అందరికీ ఉన్నట్టు ఈ ప్రతి బార్ అసోసియేషన్స్ ఉంటాయి. 114 బార్లలో ప్రతి జిల్లాలో ఉన్న కోర్ట్స్కి ఒక బార్ ఉంటుంది, దాంట్లో అసోసియేషన్ ఉంటుంది. ఈ అసోసియేషన్స్ వాళ్ళు ఒక సొసైటీ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ బాగోగులను చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. దీనికి అడ్వకేట్ కౌన్సిల్ అనేది ఏంటంటే ఇది ఒక తల్లి లాంటిది. ఎవరైతే ఈ అడ్వకేట్స్ అందరూ ఉన్నారో వీళ్ళ బాగోగులు చూసుకోవడానికి, వీళ్ళ వెల్ఫేర్ని చూసుకోవడానికి పుట్టిందే బార్ కౌన్సిల్. ఈ బార్ కౌన్సిల్ ప్రతి జిల్లాకు ఉంటుంది కాబట్టి ఈ బార్ కౌన్సిల్లకు హెడ్ ఆఫ్ ద ఫాదర్ లాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇలా బార్ కౌన్సిల్ అనేది అడ్వకేట్ వెల్ఫేర్స్ని, అడ్వకేట్ బాగోగులను అలాగే గతి తప్పకుండా, స్తుతి మీరకుండా, విచ్చలవిడితనాన్ని అడ్వకేట్స్ నేను అడ్వకేట్నని అంటే చట్టాన్ని మీరకుండా ఉండడానికి ఇందులోనే డిసిప్లినరీ కమిటీ ఉంటుంది.
వీళ్ళు ఏమైనా తప్పులు చేసినా ఏదైనా చేసినా ఆ కమిటీ వాళ్ళని వారిస్తుంది, అవసరమైతే హెచ్చరిస్తుంది. హెచ్చరించినా వాళ్ళు నడవడిక వాళ్ళ బిహేవియర్ మారకుంటే వాళ్ళను సస్పెండ్ చేస్తుంది. ఈవెన్ సస్పెండ్ చేసినాక కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తే వాళ్ళని ప్రొఫెషన్ నుంచే రిమూవ్ చేసేస్తారు వాళ్ళు. ఈ విధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ అసోసియేషన్ ఫామ్ అయింది. సో మీరు అన్నది ఊహాజనితం కాదు, ఇది నిజమే. ఒకప్పుడు దీని మీద అవగాహన లేనప్పుడు కొందరు పెద్దలు, ఒక సామాజిక వర్గం చెప్పకూడదు కానీ కొందరు పెద్దలు ఆ టైంలో ఏకఛత్రాధిపత్యంలాగా ఉన్నప్పుడు, ఎవరికి అవగాహన లేనప్పుడు, దీని మీద అస్సలు నాలెడ్జ్ లేనప్పుడు వీళ్ళందరూ ఒక జట్టులాగా తయారయ్యి వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళే బార్ కౌన్సిల్కి మెంబర్స్ తయారయ్యారు. అది ఎలా వచ్చిందంటే ఆ మెంబర్స్ అలాగే వాళ్ళు దాన్ని పట్టుకొని పాతుకుపోయి అలాగే ఉండిపోయారు వాళ్ళు. ఇందులో ఒక బెల్ట్, ఒక వర్గము అలాగే ఉంది ఇప్పటిదాకా. ఈరోజు కూడా ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో 17 మంది పాత వాళ్ళు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు మళ్ళీ నిలబడ్డారు ఎలక్షన్లో. ఇక వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళది మాది గుత్తాధిపత్యం, లేకుంటే మేమే నడిపిస్తాం దీన్ని, ఇంకెవరు దీని మీదకి రావద్దు అనేది వాళ్ళ ఆలోచనను మరి ఏంటో తెలియదు, కానీ అది తప్పు ఆలోచన. సో ఇప్పటివరకు ఈ ఎలక్షన్స్కి, ఈ కరెంట్ 2025 and 26 ఎలక్షన్స్కి ఎంతమంది నామినేట్ చేయడం జరిగింది? నామినేట్ కాదు, నామినేషన్స్ వేసిరు. ఈ అవేర్నెస్ పెరిగి వీళ్ళు దాన్ని పట్టుకొని పాతుకుపోయి ఉండుట్లా ఇక్కడున్న అడ్వకేట్స్కి అందరికీ ఏమనిపించడం మొదలుపెట్టిందంటే అక్కడ ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది, వీళ్ళు ఏదో మెస్మరైజ్ చేస్తున్నారు, దాన్ని మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు, దండుకుంటున్నారు, ఏదో వాళ్ళ ప్రాఫిట్ కోసం కావాలని నిలబడుతున్నారు అన్న ఆలోచన వచ్చి సోషల్ మీడియా పెరిగి, డిజిటలైజేషన్ పెరిగి, అవేర్నెస్ బాగా వచ్చి, ఇంకోటి దీంట్లో లిమిటేషన్ లేదు. అంటే ఈ ఇయర్స్ నుంచి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నిలబడాలా అనేది ఎలాంటి రూల్స్ లేవు. కాబట్టి నిన్న మొన్న పిల్లలు కూడా 3 years 2 years స్టాండింగ్ పిల్లలు కూడా నామినేషన్స్ వేసారు. ఇలా వేసుట్లా దీని కాంపిటీషన్ పెరిగిపోయి 209 మంది నామినేషన్స్ వేసారు. దీని ద్వారా బార్ కౌన్సిల్కి 2,61,25,000 రూపాయలు బార్ కౌన్సిల్కి నామినేషన్ ఫీజుగా రావడం జరిగింది. అందులో 6 డిసిప్లినరీ కమిటీ 6 అందులో రిజెక్ట్ చేసింది. మిగతా 203 మంది అట్ ప్రజెంట్గా నామినేషన్ బరిలో ఉన్నారు యాజ్ ఎ మెంబర్. సో ఇది మామూలుగా ఎలక్షన్ ప్రాసెస్ లాగే జరుగుతుందా? నామినేషన్స్ రోజు రావడము జస్ట్ అన్ని ఎలక్షన్ ప్రాసెస్ లాగానే ఉంటుంది. జస్ట్ లైక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో ఆ విధంగానే జరుగుతుంది. కానీ ఇందులో 25 మెంబర్స్కి మెంబర్స్ ఎలక్ట్ అవ్వబడతారు. ఆ 25 మెంబర్స్కి ఖచ్చితంగా వీళ్ళు ఓట్ వేయాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, ఇలా ఫస్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ లాగా వేయాలా. అది న్యూమరికల్గా వేయకూడదు, నంబరింగ్ చేయాలా. 1 2 ONE 1 TWO 2 అని రాసుకుంటూ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. వీళ్ళకు ఓపిక లేక వీళ్ళు ఎవరికో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, కొందరు పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏం చేస్తున్నారంటే ఒక్కరికే ఓటేస్తే అన్ని ఓట్లు అతనికే పడతాయి అన్న ఆలోచనతో ఓన్లీ 1 రాసి షీట్ మీద ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి నామినల్గా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది బార్ కౌన్సిల్. మినిమం 5 మ్యాండేటరీగా వేయాలని చెప్పి 1 to 5 వేయాలా, లేకుంటే మీ ఓటు చెల్లదు అని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది ఈ మధ్యకాలంలోనే. దీన్ని కూడా అవేర్నెస్లో పెట్టి మేము కూడా చెప్తున్నాము. ఎక్కడ పోయినా కూడా పిల్లలకు, అడ్వకేట్స్కి, జూనియర్స్కి ఈ విధంగా ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది, మీరు ఓటు వేయాలి దీని మీద అని చెప్తున్నాము. కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు పిల్లలు. ఓకే. సో ఇప్పుడు మీరు బార్ కౌన్సిల్ మీకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి ఈ సర్వీస్ ఒకటి, మీకున్నటువంటి సర్వీస్ ఓరియంటేషన్ ఒకటి, మీరు హైదరాబాద్లో ప్రాక్టీస్ ఉండడము, అలాగే ఇతర డిస్ట్రిక్ట్స్లలో మీకు ప్రాక్టీస్ ఉండడము, సో ఇవన్నీ మిమ్మల్ని ఒక మెంబర్గా సెలెక్ట్ అయితే కనుక మీరు ఈ అడ్వకేట్ కమ్యూనిటీకి, ఈ ఫ్రాటర్నిటీకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? చూడండి భయ్, నేను సిన్స్ ఫ్రమ్ 30 years నుంచి, అంటే రమారామి 30 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళ నుంచి ఇందులో ఉన్నాను. ఇందులో ఉండి ఒకటే బార్ అసోసియేషన్కు అటాచ్ అయిపోయి అక్కడే నా స్వార్థం కోసం నేనే పనిచేసుకుంటూ ఇదే నా కేసులను చూసుకుంటూ లేను. నేను నా ఫ్యామిలీలో, నేను అడ్వకేట్ అయిన తర్వాత నా ఫ్యామిలీలో నా తమ్ముళ్ళను, నా అబ్బాయిలను, మా పిల్లల్ని, మరదళ్ళను అందరినీ LLBకి ప్రోత్సహించి చదివిస్తున్నాను. వాళ్ళందరూ ఇప్పుడు
ఇంటర్న్స్ ఉన్నారు, 3rd ఇయర్ 4th ఇయర్ ఉన్నారు. అందులో మా తమ్ముడు ఉన్నాడు, అడ్వకేట్ వినీల్ కుమార్, అతను ఆల్రెడీ 20 years అయిపోయింది. నా అబ్బాయి సందీప్ కుమార్ ఉన్నాడు, వాడు కూడా 4 years అవుతుంది అడ్వకేట్ అయ్యి. ఇలా ఎడ్యుకేట్ చేసుకుంటూ పోతున్నాను. దీన్నే కాకుండా చాలామంది పిల్లలకు జిల్లాలలో కూడా ఎక్కడ నేను ఆఫీసులు పెట్టినానో అక్కడ కొత్త పిల్లలు ఎవ్వరికి ఎడ్యుకేషన్ చదువుతా అన్న ఆశ వస్తే, ఆలోచన వచ్చిందే తడు వాళ్ళకు ఫీజులు కట్టి వాళ్ళందరినీ జాయిన్ చేయించి ఎగ్జామ్స్ రాపించి మరీ చదివిస్తున్నాను. ఇవన్నీ చూసి వస్తున్నా కాబట్టి ఒక అవగాహన వచ్చింది. ఇంకోటి, నేను జిల్లాలన్నీ తిరుగుతున్నా. గత పాలకులు గెలిచిన తర్వాత ఎక్కడిదక్కడ ఉండి వాళ్ళ స్వార్థం కోసం పనిచేసుకునేటట్టు కూర్చొని ఏదో గెలిచినాం మేము మెంబర్ ఆఫ్ బార్ కౌన్సిల్ మెంబర్ అని రాసుకొని పనిచేసేలాగా కాకుండా, నాకు జిల్లాలన్నీ తిరుగుతున్నా, ప్రతి జిల్లాలో ఆఫీస్ ఉంది కాబట్టి నాకు ఒక అవగాహన ఉంది. ఎక్కడ ఏంటి, ఏం బాధలు, ఏంది సాధక బాధకాలన్నిటి. ఈ అవగాహనల ద్వారా నాకు వచ్చిన నాలెడ్జ్ ఏంటంటే ఏదో ఒకటి చేయాలా, వీళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి. అది మనం సొంతంగా చేస్తే అది సోషల్ సర్వీస్ అయిపోతుంది. అది ప్రొఫెషన్లో మళ్ళీ అడ్వకేట్స్కు చేయాలంటే నేను కూడా ఒక మెంబర్ని అయి ఉంటే చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచన వచ్చిందే తడు మా మిత్రులందరూ, జిల్లాలో ఉన్న ప్రతి మిత్రులందరూ నన్ను ప్రోత్సహించారు. చలో మీరు నిలబడండి సార్, మీరు నిలబడితే ఏదో ఒకటి మాకు కూడా మంచి జరుగుతుంది, ఇంకా కొంతమంది పిల్లల్ని మీరు చదివించగలుగుతారు, మీకు ఆ నాలెడ్జ్ ఉంది, స్తోమత ఉంది అనగానే నిలబడ్డా. ఆ నిలబడ్డ వీజన్తోనే వీళ్ళందరికీ నేను ఏదో ఒకటి, అంటే నేను సొత్తాగా ఇక ఏదో చేసి నేను గెలవంగా నీకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడానికి ఉండదు. ఏంటంటే ప్రతిదీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అయి ఉంటాయి. ఒక సంస్థకి ప్రతి రూల్స్ అండ్ సెటప్ ఉంటుంది. అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదంతో బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి వస్తుంది. వాళ్ళ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో లేదు, రూల్స్ ఎనీ టైం దాన్ని మనము రీప్లేస్ చేసుకోవచ్చు, మళ్ళీ రాయొచ్చు, అమెండ్ చేయొచ్చు. అట్లా వాళ్ళ సాధక బాధకాలను నేను వింటుంటా కాబట్టి ఈ రిప్రజెంటేషన్స్ మా బార్ కౌన్సిల్లో పెట్టగలుగుతా. పెట్టి దాని మీద మీటింగ్ పెట్టి దాని మీద ది బెస్ట్ సొల్యూషన్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్తోమత సత్తా నాకు ఉంది. కాబట్టి నేను వచ్చి బార్ కౌన్సిల్ నిలబడ్డా. నేను నా మిత్రులకు అందరికీ ఆ విధంగా నేను సేవ చేయగలుగుతా అన్న ఆలోచన దృక్పథంతో నేను ఈ బార్ కౌన్సిల్కి నిలబడ్డా. సో నేను ఒక క్వశ్చన్, అంటే మేము విన్నటువంటి మాటలనే అడుగుతున్నాను, మేబీ వీఆర్ రాంగ్. సో జనరల్గా ఈ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి తంతులో క్యాంపెయినింగ్ కాస్ట్ కానివ్వండి, ఆ తర్వాత ప్రీవియస్ ఎలక్షన్స్ జరిగినప్పుడు లేదా ఆ మెంబర్స్ చేసినటువంటి అవకతవకలు ఏమైనా ఉంటే కనుక అవి చాలా కోట్లలో ఉంటాయని చెప్పి బయట ఒక టాక్. సో దాని మీద మీ చూడండి, అవకతవకలు ఉన్నాయి లేవు అని ఒక అడ్వకేట్గా నేను చెప్పడానికి లేదు. ఎందుకంటే ఏది ఉన్నా డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా ఉండి దాన్ని ప్రత్యేకంగా ప్రూవ్ చేయగలిగితే వాడి మీద ఎలిగేషన్ చేయొచ్చు. నేను రాజకీయ నాయకుని కాదు, నోటికి వచ్చినట్టు ఏదో చెప్పేసి పేపర్లు వేసేసి మళ్ళీ తర్వాత నాకు సంబంధం లేదు అనడానికి. నేను వేసే ఏ బ్లేమ్ అయినా నా తోటి అడ్వకేట్ల మీదనే వేయాలి. ఒకవేళ అవకతవకలు ఉన్నా దాన్ని సరిదిద్దడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ ఫ్రేమ్ చేస్తున్నాయి, వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో ఒకవేళ జరిగితే, ఇప్పుడు ఎలక్ట్ అయిన బాడీ, ఇప్పటిదాకా అవేర్నెస్ లేదు బాడీలో, ఇప్పుడు ఎలక్ట్ అయిన బాడీకి అవేర్నెస్ ఉంది కాబట్టి అనుకున్న ఎంక్వైరీ కమిటీ పెట్టి ఏమైనా జరిగితే రూల్స్ అన్ని బయటికి ఏమైనా జరిగితే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇంకోటి అవగాహన, ఇది ఉట్టిగానే లేపేసిర్రా ఏం చేసిర్రా తెలియదు. ఇన్ని కోట్లు ఫ్రాడ్ చేసిర్రు, ఇంత ఇదైంది, మిస్యూజ్ అయింది, ఫ్రాడ్ జరుగుతున్నది అన్న బ్లేమింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది వాళ్ళను కూడా చాలామంది ఇప్పుడున్న పాతోళ్ళు ఎక్కడైతే క్యాంపెయినింగ్కి పోతారో అడుగుతున్నారు. వాళ్ళు కూడా డైరెక్ట్గా చెప్తున్నారు, లేదు మీరు ఆర్టీఐ యాక్ట్ వేసుకొని మీరు చూడండి ప్రతిదీ అకౌంటబిలిటీ ఉంది, అది కనబడుతుంది అని. మరి అకౌంటబిలిటీగా ఉంటే ఫ్రాడ్ ఎక్కడ జరిగింది అనేది ఒక పెద్ద అంతు చిక్కని ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు గెలిచిన బాడీ బయటికి తీయాలి. సో ఆకసి కూడా ఉంది మా లోపల. ఏం జరిగింది అసలు, ఎందుకు ఇంతగానం దీన్ని హైప్ చేసి ఈరోజు ఇంతమంది ఎగబడి చేయడానికి అనేది ఎందుకు జరిగింది అనేది కూడా ఒక ఆలోచనకు వచ్చి, ఇప్పుడు బార్ కౌన్సిల్ అంటే ఇది సేవా దృక్పథంతో చేయాల్సిన పని. వెల్ సెటిల్డ్, వెల్ ఎస్టాబ్లిష్డ్, మంచి సీనియరు, ఓ 15-20 ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన, నలుగురికి ఏమైనా చెప్పగలుగుతాడు, డిక్టేట్ చేసి కమాండ్ చేసి ఆయన
అడ్వకేట్స్ బాగోగులు ఆయనకి ఎందుకంటే సాధక బాధకాలు తెలుస్తాయి కాబట్టి అట్లాంటి వ్యక్తులు అక్కడ కూర్చోవాల్సిన ప్లేస్. మరి ఇప్పుడు నామినేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు, అప్లికేషన్ చేసుకున్నటువంటి వ్యక్తులు 200 పైచీలకు అంటున్నారు. చెప్పండి, అట్లాంటి కూర్చోవాల్సిన ప్లేస్లో అవగాహన లేకుండా అవగాహన రహితంగా ఈ 3 ఏళ్ళ పిల్లలు, స్టాండింగ్ ఉన్న 5 ఏళ్ళ పిల్లలు, ఎందుకంటే దాంట్లో ఒక లిమిటేషన్ పెట్టలేదు స్టాండింగ్ది. ఈ పిల్లలందరూ వచ్చి నిలబడ్డారు. ఇప్పుడు లెట్ అస్ సీ ఏం జరుగుతుందో ఆ ఎలక్షన్స్ తర్వాత. ఎందుకంటే ఇది కూడా ఎంత ఘోరంగా అయిపోయిందంటే ఒక సామాన్య ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే మితిమీరిపోయి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. చదువుకున్న వాళ్ళంతే, చదువుకోని వాళ్ళంతే. ఈ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఘోరంగా పాకిపోయింది. ఇందులో కులాలు, మతాలు, వర్గాలు ఇవన్నీ కూడా ఈ ప్రొఫెషన్లకు ఎంటర్ అయినాయి. ఇది చాలా బాధాకరం. అసలు అడ్వకేట్ ప్రొఫెషన్ అంటే హై ఎథికల్ ప్రొఫెషన్. ఇందులో యాక్చువల్గా అయితే జెండర్ కూడా ఉండకూడదు. ఆడ మగ అనే జెండర్ అందరూ సమానంగా ఉండి హైలీగా ఎవ్వరికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఓన్లీ చట్టానికి, రూల్స్కి సంబంధించిన వాటికి దానికి లోబడి పనిచేయాల్సిన ప్రొఫెషన్లనే ఇంత అనెథికల్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇంతమంది ఏం జరుగుతుందో అర్థమవుతుందో. లెట్ అస్ సీ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏం జరుగుతుంది అనేది. ఆ తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసి ఏం చేస్తాం అనేది తెలవాలా. ఇది మా తోటి అడ్వకేట్లకు అందరికీ అర్థం కావాలి ఈ విషయం. సో ఇప్పుడు అడ్వకేట్ అనేది మీరు హైలీ ఎథికల్ ప్రొఫెషన్. సో జనరల్ పబ్లిక్, డాక్టరు, పోలీసు, అడ్వకేట్ అంటే వాళ్ళ అనుదినమైనటువంటి ఆ సందర్భాలలో ఖచ్చితంగా కలవాల్సినటువంటి అవసరాలు ఇప్పుడు రావచ్చు. సో దీంట్లోకి ఇలా మరి క్యాస్ట్లు, గ్రూపులు ఇలా రావడం అనేది అంత మంచి పరిణామం కాదు. ఇది రాబోయే కాలానికి చాలా అంటే విపత్కరమైన పరిణామాలు చూపెట్టే పరిస్థితి ఇది. ఇది ఎప్పుడు ఆగుతుందో, ఎట్లా ఆగుతుందో. నేనైతే ఇవన్నిటినీ నా ఒక్కంతో జరగదు, కానీ ఇవన్నిటిని పారదోలాలని ఈరోజు కూడా నేను నా కులాన్ని, నా కులం పేరు ఇప్పటికీ ఎత్తకుండా, నేను ఎక్కడ ప్రస్తావన చేయకుండా ఓన్లీ నేను ఒక అడ్వకేట్ని అన్న భావంతోనే అడ్వకేట్ననే చెప్పుకుంటూ నడుస్తున్నా. వీటికి ఎండు పడాలా, కనీసం దీనికి ఒకటి ముందడుగు వేయాలి. కాబట్టి నాలాంటి వాడు ముందడుగు వేస్తే వెనుక వచ్చే నా వెనుకొచ్చే తరం దీనికి ఫాలో కావాలన్న ఆశతోని నేను ముందుకు వచ్చాను. సార్, మీరు నామినేషన్లో పాల్గొన్నారు. ఇప్పుడు మీ తోటి అడ్వకేట్స్ అందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అడ్వకేట్స్లందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? అది నేను మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎలక్షన్స్ జరిగే విధానం ఎలా ఉందంటే, కొందరు ఒక బార్ని ఓన్ చేసుకొని ఆ బార్కు అంటే సొసైటీకో ఎలక్షన్లో నిలబడి అక్కడ కొంచెం పేరు వచ్చిన తర్వాత బార్ కౌన్సిల్కి నిలబడన్న ఆలోచనతో, ఆ బార్లో ఉన్న వాళ్ళందరూ నాకే ఓటేస్తారన్న ఆలోచనతో వీళ్ళు కౌన్సిల్స్కి నిలబడుతున్నారు. ఈ నిలబడే విధానంలో కూడా ఏమవుతుందంటే ఎక్కడిదక్కడ వాళ్ళు ఓన్ చేసుకొని వాళ్ళు అక్కడనే డామినేట్ చేసుకుంటూ మళ్ళీ ఇతర బార్ల మీద దగ్గర పోయి కూడా అంటే పోతున్నారు వాళ్ళు క్యాంపెయినింగ్కి. కానీ నేను అలా కాదు. నేను పుట్టింది వరంగల్ అయినా సికింద్రాబాద్లో బార్ అసోసియేషన్లో నాది ఓటు హక్కు ఉన్నది. అక్కడే నేను ఓన్ చేసుకున్నా. హైకోర్టు, అన్ని కోర్టులు ప్రాక్టీస్ చేస్తున్నా. అలా అని నేను ఒకటే కోర్టుని ఓన్ చేసుకోలేదు. ఎక్కడ ఒక ఓటుని, ఒక కులాన్ని, ఒక వర్గాన్ని ఎప్పుడూ ఓన్ చేసుకోలేదు. నేను అలా మొత్తం జిల్లాలు తిరుగుతున్నా. 9 జిల్లాలలో ఆఫీసులు పెట్టడానికి కారణం కూడా అదే. అలాగా అన్ని జిల్లాలలో ఆఫీసులు పెట్టుకుంటూ అందరినీ అడ్వకేట్ అంటేనే నా కుటుంబం, మా పిల్లలు, మనోళ్ళు, సీనియర్లు, జూనియర్లు అందరూ అన్న భావంతో అందరినీ ఓన్ చేసుకుంటూ పోతున్నా. ఈ దృక్పథంతోనే నేను బార్ కౌన్సిల్కి నిలబడాల్సిన ఆవశ్యకత వచ్చింది. నా మిత్రులు కూడా నన్ను ప్రోత్సహించారు, నేను నిలబడ్డా. ఈ విధంగా ఇప్పుడు గెలిచిన వాళ్ళు నా న్యాయవాద మిత్రులకు, జూనియర్లకు, సీనియర్లకు కూడా చెప్పేది ఒకటే మాట. వీళ్ళు గెలవంగానే వాళ్ళ బార్ని ఓన్ చేసుకొని, వాళ్ళ స్వస్థలంలో ఓన్ చేసుకొని అక్కడే ఉండిపోతున్నారు. గెలిచిన తర్వాత ఇప్పటికీ వాళ్ళ మనస్సాక్షికి చెయ్యేసుకొని చెప్పమంటా నేను మా అడ్వకేట్ మిత్రులను అందరినీ, ప్రతి జిల్లాలో ఉన్న మిత్రులను, ఎవరన్నా గెలిచిన తర్వాత వాళ్ళ బార్ అసోసియేషన్స్కు బార్కు వచ్చి మీ సాధక బాధకాలు ఏమైనా ఉన్నాయని అడిగిన ఒక్క మనిషి, ఒక మెంబర్ లేడు, ఇంక్లూడింగ్ బార్ కౌన్సిల్ చైర్మన్తో సహా. సో వీళ్ళు ఎక్కడ కూర్చుండిపోయి మేము అక్కడనే ఉన్నాం, ఆడ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ మేమని ఆ హెడ్ మీద కూర్చొని అక్కడే ఉండిపోతారు. కానీ మెంబరు ప్రతి జిల్లాకు తిరిగి అందరినీ ఓన్ చేసుకొని
అన్ని బార్ అసోసియేషన్స్కు తిరుక్కుంటూ వాళ్ళ సాధక బాధకాలను చూసుకొని మంచి చెడును గమనించి వాళ్ళ బాగోగులను చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎవరు ఆ పని చేయట్లేదు. కాబట్టి నాకు ఆ అవగాహన వచ్చింది కాబట్టి నేను నిలబడ్డా. నేను మా న్యాయవాద మిత్రులకు కూడా వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళనే ఆలోచించమని చెప్తున్నా. నాలాంటోడు ఎందుకు గెలవాలి? నేను గెలిస్తే ఒక దగ్గర ఉండేటోని కాదు, ఒక బార్ని ఓన్ చేసుకొని కూర్చునేటోని కాదు. ప్రతి జిల్లాకు వస్తా, ప్రతి బార్ని ఓన్ చేసుకుంటా, అందరితో పాటు తిరుగుతా, అందరి సాధక బాధకాలు కూడా తీసుకుంటా. ఈ ప్రాసెస్లో ఆల్రెడీ గన్పూర్ బార్లో నేను మెంబర్నైనాను, మన గజ్వేల్ బార్లో కూడా ఆఫీస్ ఉంది, అక్కడ మెంబర్ అయినాను, హుజురాబాద్ బార్లో నిన్ననే మెంబర్ అయినాను. వాళ్ళందరినీ ఈ విధంగా ఓన్ చేసుకుంటున్నాను. అందరినీ ఈ విధంగా ఓన్ చేసుకుంటూ నేను ఇప్పటి నుంచే నేను ఇక గెలుస్తాను గెలవను అనేది మా మిత్రుల చేతులు ఉన్నది. అయినా వీటిని ఓన్ చేసుకుంటూ ఇప్పటి నుంచే ఎక్కడెక్కడ చిన్న బార్లు ఉన్నాయి, డెవలప్ అవుతున్న బార్లు ఉన్నాయో, ఇంకా డెవలప్ కాని బార్స్ ఉన్నాయో, వాళ్ళందరినీ నా బారు అనుకున్నట్టు ఓన్ చేసుకొని అన్ని బార్ అసోసియేషన్స్కి పోయి మాట్లాడి వాళ్ళ సహకారంతో వాళ్ళు వెల్కమ్ చేస్తే వాళ్ళ బార్ అసోసియేషన్లో ఒక సభ్యుడిగా మెంబర్ అవుతున్నా. ఓటు అంటారా, అది 1 బార్ 1 ఓటు కాబట్టి నా ఎక్కడున్నదో అక్కడ వేసుకోవచ్చు. కానీ అన్ని బార్లను నేను నా ఆలోచన వేరే విధానంతో, అంటే అన్ని బార్లను అన్ని జిల్లాలను నాది అన్న దృక్పథంతో చెయ్యాలన్న ఆలోచనతో ఈ అన్ని బార్లను నేను ఓన్ చేసుకుంటూ పోతున్నా. ఆ విధంగా నేను ఇప్పుడు తెలంగాణ మొత్తం తిరిగిన. ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, కొందరు అడ్డగోలుగా ఎక్స్పెన్సెస్ చేస్తున్నారు, మితిమీరిన ఖర్చులు చేస్తున్నారు. అసలు ఊహకే అందని ఖర్చులు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లో. అది చెప్పడానికి లేదు, అయినా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మా న్యాయవాదులకు అందరికీ ఇది తెలవాలి కాబట్టి చెప్తున్నా. 203 మంది మినిమం వాళ్ళ రాని తిరుగుడు పక్కకు పెట్టిన ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్ట్ పక్కకు పెట్టిన ఈ అడ్డమైన ఖర్చులతో ఒక్కరికి 10 లక్షలు పెట్టుకున్న 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అలా అని డబ్బులున్నోళ్ళు ఒక సామాజిక వర్గం అయితే విచ్చలవిడిగా పెడుతున్నారు. ఈ లెక్కలు స్టాటిస్టిక్గా చూస్తే కూడా 500-600 కోట్ల రూపాయలు సింపుల్గా ఒక బార్ అసోసియేషన్కు ఖర్చు పెడుతున్నారంటే ఈ పైసలు నిజంగా ఈ వెల్ఫేర్స్కి పెడితే ఎంత అది సహాయపడుతుందో పబ్లిక్కి. అంటే కేవలం పబ్లిక్ పక్కకు పెట్టండి, బార్ అసోసియేషన్స్కి, అడ్వకేట్స్కి ఇది అర్థం కావట్లేదు ఎవరికి. ఇక ఉన్న ఇంప్లిమెంటేషన్స్ అంటారా, అది లేదు ఇది లేదు, ప్రతి జాగాలో ఉన్నదే ఇది. ఈ ఇంప్లిమెంటేషన్స్ అన్నీ గెలిచిన బార్ మెంబర్స్ అందరికీ రిప్రజెంటేషన్స్ కూడా ఎవరిది వాళ్ళు నాకేం లేదు, నా పని నేను చేసుకొని వెళ్ళిపోతా అనుకుంటా అందరూ సంఘటితంగా ఉండి రిప్రజెంటేషన్స్ ఇస్తే ప్రతి దానికి సమస్య దొరుకుతుంది. ఆ సమస్యకు నేను ఒక సమిధనై నిలబడడానికి రెడీగా ఉన్నా. ఇక మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాలాంటి వ్యక్తిని ఇలా తిరిగి మీ అందరి కోసం పాటుపడాలని ఉన్న తపన ఉన్నవాన్ని మీరందరూ నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నా. అలాగే నా సీరియల్ నంబర్ 173, అది మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రేమతో మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నా. నా సీనియర్లకు, నా జూనియర్లకు అందరికీ నేను విన్నవించుకునేది ఒకటే, నన్ను ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని మీరు గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నా. అలాగే నా ఓటు నా సీరియల్ నెంబర్ 173 అందరూ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మరీ మంచిది. లేని పక్షంలో మీకు ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉంటే సెకండో, థర్డో, ఫోర్తో, ఫిఫ్తో బార్, కానీ ఏదో ఒక ప్రిఫరెన్స్ ఓటు ఇచ్చి నన్ను బార్ కౌన్సిల్ మెంబర్ లాగా మీరు నన్ను పంపుతారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. నమస్తే. సో హోప్ఫుల్లీ వీటన్నిటికీ సమాధానంగా మీలాంటి వ్యక్తులు సేవా దృక్పథం ఉండి న్యాయ వృత్తిపైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులే ఈసారి ఎలక్ట్ అయ్యి బార్ కౌన్సిల్, స్టేట్ బార్ కౌన్సిల్లో మీలాంటి మెంబర్స్ ఉండి ఇలాంటి అనెథికల్ ప్రాక్టీసెస్ రాకుండా ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.